మరొక పునరుద్ధాన దినమందు క్షేమంగా మనల్ని తన మందిరంలోకి చేర్చి ఆయన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ఆయనకే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. తీయండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 16, 17 వచనాలు, 19వ వచనాన్ని కూడా మనము చదువుదాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 16, 17 అదేవిధంగా 19 వచనాలను చదువుదాం. చదవండి. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయము యొక్క తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనపడవలను. 19వ వచనం చదువుదాం. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. చాలున. ఈ రోజున చాలా మందిరాల్లో కోతకాలపు పండుగ అనేది జరుగుతుంది. ప్రథమ ఫలముల పండుగ అనేది జరుగుతుంది. ఈ రోజున ఈ పండుగ యొక్క విశిష్టత, ఎందుకు జరుపుకుంటారు, దానికి గల కారణం ఏమిటి అన్న విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వచ్చే సంవత్సరం కూడా ఇదే పండుగను మనం అందరం కలిసి జరిగించాలని ప్రభు మనకి అట్టి కృప అనుగ్రహించునుగాక. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. రైట్. నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాలను జాగ్రత్తగా మనం విభాగిస్తే అవి కొన్ని సత్యాలు మనకి అర్థమవుతాయి. నిర్గమాకాండము 1వ అధ్యాయము నుండి 11వ అధ్యాయం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కింద, ఫరో కింద బానిసలుగా ఉన్నట్లుగా మనము చూస్తాం. 12వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం వరకు కనుక మనం చూస్తే ఇశ్రాయేలీలను మోషే యొక్క నాయకత్వంలో దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి ఇశ్రాయేలీలను మోషే యొక్క నాయకత్వంలో 3 నెలలు ప్రయాణము చేయించి సీనాయి పర్వతం దగ్గరకు చేర్పించినట్లుగా మనం చూస్తాం. ఆ తరువాత 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేసుకున్నట్లుగా మనము చూస్తాం. 24వ అధ్యాయం నుండి అంటే 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను మోషేకు తెలియచేసినట్లుగా, ప్రత్యక్ష గుడారములో జరగవలసిన సంగతులను మోషేకు తెలియజేసినట్లుగా మనము చూస్తాం. 32 నుంచి 34 వచనాల వరకు పైన మోషే కొండ మీద ఉన్నప్పుడు కింద ఇశ్రాయేలు అందరూ కలిసి ఒక దూడను ఏర్పాటు చేసుకుని మమ్ములను ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు ఇతడే అని చెప్పి విగ్రహారాధన చేస్తారు. ఆ విగ్రహారాధన చేస్తున్నప్పుడు మోషే కిందకు దిగి వచ్చినప్పుడు దేవుడు తన చేతికిచ్చిన 2 పలకలను ఆయన పగలగొచ్చినప్పుడు దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకొన్నప్పుడు మోషే అడ్డుపడతాడు. అయ్యా, వీరిని చంపొద్దు, వీరిని చంపేటట్టయితే ముందు నన్ను చంపు, నీ జీవ గ్రంథములో నుంచి నా పేరు తీసేయమని మోషే బ్రతిమలాడతాడు. ఎప్పుడైతే మోషే బ్రతిమలాడాడో వారిని దేవుడు ఉపేక్షిస్తాడు. అది 32 నుంచి 34 అధ్యాయాల వరకు మనం చూడవచ్చు. తర్వాత 35వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణాన్ని మనము చూస్తాం. 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి పూర్తి చేయబడిన
ప్రత్యక్ష గుడారములోనికి దేవుని యొక్క షెకెనా మేఘము దిగి రావడం మనం చూస్తాం. ఇది నిర్గమకాండము యొక్క విభాగాలుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మోషేతో మాట్లాడినప్పుడు ఆ పైన దేవుడు ఇశ్రాయేలులకు తన బిడ్డలుగా ఆయన నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకున్నటువంటి దేవుడు వారికి కొన్ని పండుగలను, కొన్ని కట్టడలను, సామాజికంగా ఎలాగుండాలి, మరి దేవుని యొక్క మందిరములో ఎలాగ ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఎలాగ ఉండాలి, దేశముగా ఎలాగుండాలి, ఏ ఏ పండుగలు ఆచరించాలి అన్న విషయాలు మోషేకు తెలియచేశాడు. ఇశ్రాయేలీయులు సాధారణంగా 7 ప్రధానమైన పండుగలను వారు ఆచరిస్తారు. ఈ ప్రధానమైన పండుగలు ఏమనగా, మొట్టమొదటిగా పస్కా పండుగ, రెండవది మనం చూస్తే పులియని రొట్టెల పండుగ, మూడవది మనం చూస్తే ప్రథమ ఫలముల పండగ, దీన్నే కోతకాలపు పండుగ అంటారు. ఆ తరువాత మనం చూస్తే పెంతుకోస్తు పండగ లేదా వారముల పండగ అని అంటారు. దీని తరువాత వారముల పండుగ తరువాత మనం చూస్తే గనక శృంగధ్వనుల పండుగ అని అంటారు. ఈ శృంగధ్వనుల పండుగ తరువాత మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రాయశ్చిత్తార్థ పండుగ అనేది వస్తుంది. ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగ తరువాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆఖరి పండుగ గుడారాల పండుగ అంటారు లేదా సుక్కోతు అని అంటారు. ఈ 7 పండుగలు కూడా ఎవరిని చూపిస్తున్నాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తునే చూపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది పస్కా పండుగ. యోహాన్ అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభుని చూపిస్తాడు. ఈయనే మన పస్కా పశువు, ఈయనే మన పాపము నిమిత్తము ఆయన రక్తము కార్చాడు, చిందించాడు అని యోహాను భక్తుడు మనకి యేసు ప్రభును పరిచయం చేస్తారు. రెండవదిగా మనం చూస్తే పులియని రొట్టెల పండుగ. ఇది ఎవరిని చూపిస్తుందంటే, ఈ లోకములో పాపము లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, పాపము చేయలేని వ్యక్తి, పాపము లేనివాడు, నిర్దోషమైన వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. పొంగని రొట్టెలు, పులియని రొట్టెలను భుజించమని ఇశ్రాయేలుకు కట్టడిగా చెప్పాడు దేవుడు. అది ఎవరిని చూపిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తునే చూపిస్తుంది. ఎందుకంటే యేసులో ఎలాంటి పాపము లేదు, యేసులో ఎలాంటి పులుపు లేదు. అందుకనే ఆయన మరి పులియని రొట్టెగా ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి పులియని రొట్టెగా జీవించాడని బైబిల్ పండితులు చెప్తారు. బైబిల్లో కూడా మనం చూడవచ్చు. ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటాడు. రెండవదిగా అంటాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయమని కూడా చెప్తాడు. మూడవ పండగ గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దాన్ని ప్రథమ ఫలముల పండగ అంటారు, కోతకాలపు పండగ అంటారు. ఈ పండగ దేన్ని సూచిస్తుందంటే కృతజ్ఞత అర్పణ చూపిస్తుంది. యేసును గురించి మనం మాట్లాడినప్పుడు ఆయన పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆ తరువాత వచ్చేటువంటి పండుగ ఏంటంటే పెంతుకోస్తు పండగ. ఇది ఎవరిని చూపిస్తుందంటే యేసు ప్రభువారు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకు దిగి వచ్చినటువంటి సంగతిని తెలియజేస్తూ ఉన్నది. ఆ తరువాత ఈ 3 పండుగలు ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా జరిగితే ఈ శృంగధనుల పండగ అనేది లేదా బోరల పండగ అనేది 7వ నెలలో జరుగుతుంది. దీనికి కొన్ని నెలలు గ్యాప్ ఉంటాయి. మరి ఈ బోరల పండగ ఆత్మీయార్థం ఏమిటంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడను తెలియజేస్తూ ఉన్నది. తర్వాత పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఈ పండుగ దేన్ని తెలియజేస్తుందంటే మనమందరము తీర్పు తీర్చబోతున్నాడు ప్రభువు. ఆయన ధవల సింహాసనాసీనుడై ప్రతి ఒక్కొక్కరికి మన పాపముల నిమిత్తమై, మనం చేసిన క్రియల నిమిత్తమై ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు దినమును గురించి చూపించేదే ప్రాయశ్చిత్తార్థ పండుగ. మరి గుడారాల పండుగ దేన్ని చూపిస్తుంది అని అంటే గనక, మరి దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో మనమందరము కలిసి సహవాసము కలిగి చేసేటువంటి ప్రార్థనను చూపించేదే గుడారాల పండుగ. సో ఈ యొక్క పద్ధతిలో ఈ 7 పండుగలను దేవుడు వారికి నియమించాడు. ఇవి కాకుండా ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు ఏంటంటే పూరీము పండుగ ఉన్నది, హన్నూకా పండుగ ఉన్నది.
ఇలాంటి పండుగలు కూడా వారు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు నిత్యమైన కట్టడగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినవి మాత్రం ఈ 7 పండుగలు. ఈ 7 పండుగల్లో దేవుడు అన్నాడు, వాటి నియామక కాలములలో మీరు తప్పనిసరిగా వాటిని మీరు ఏం చేయాలి, ఆచరించాలి అని చెప్పాడు. అందులో మొదటి పండుగ పస్కా పండుగ వారు ఎక్కడ ఆచరించారంటే ఐగుప్తులో ఆచరించారు. ఆ పండుగ ఆచరించిన తరువాతనే వారు ఐగుప్తులో నుంచి విడుదల పొందినట్లుగా మనము చూస్తాం. ఆ తరువాత వారు వెనువెంటనే పులియని రొట్టెల పండుగ వారు 7 రోజులు వారు ఆచరించారు. ఈ 7 రోజులు ఆచరించిన తరువాత ఆచరించవలసినటువంటి పండుగ ఏదంటే ప్రథమ ఫలముల పండుగ లేదా కోతకాలపు పండుగ. మరి ఇది ఎక్కడ ఆచరించాలి అని మనం ఆలోచన చేస్తే దేవుడు అన్నాడు, తీయండి లేవియ కాండము 23వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నెలేమి తినకూడదు. ఇది మీ తరతరములకు నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. దేవుడు దీనిని ఒక కట్టడగా ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఏం చేయాలంటే వీరు వేసుకున్న పంటలో ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో ఆ వచ్చిన పంటలో మొదటి పనును ఎక్కడికి తీసుకురావాలట, దేవుని యొక్క మందిరములోనికి తేవాలి అట. దేవుని యొక్క మందిరములకు తెచ్చి ఎవరి చేతిలో పెట్టాలట, యాజకుని చేతిలో పెట్టాలి. యాజకుని చేతిలో పెట్టిన తర్వాత యాజకుడు దాన్ని దేవుని యొక్క సముఖములో దాన్ని అల్లాడించాలి, చూపించాలి. ఎప్పుడైతే అల్లాడించాడో చూపించాడో దానికి అర్థం ఏమిటంటే, ప్రభువా ఈ అరణ్యము లాంటి ఎడారి లాంటి ఈ ప్రాంతములో మాకు నీరిచ్చావు, కాలములను సీజన్స్ను మంచిగా దయచేసావు, పంట పండించుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారయ్యా. నీవు చూపిన ఈ కృపలో మేము, మా కుటుంబము, మా బిడ్డలు క్షేమముగా ఉండడానికి, ఆహారము ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆహారములో మొదటిది కృతజ్ఞతగా మీకు తెస్తున్నాము అని చెప్పి ఇశ్రాయేలందరూ కూడా దేవుని మందిరంలోకి మొదటి పనును తీసుకొచ్చి దేవుని మందిరంలో అల్లాడిస్తారట. ఇది వారికి నిత్యమైన కట్టడ. ఈ కట్టడ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాలి. అంటే కోతకాలపు పండగ. ఇప్పుడు ఈ కోతకాలపు పండగలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఏమిటంటే, అసలు దేవుడు మన పంటను ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు ఈ యొక్క పండుగను ఆయన స్థాపించాడు? ఏ కారణం చేత ఆయన మందిరములోనికి మొదటి పనును తీసుకురమ్మన్నాడు? అసలు ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిర్గమకాండము 25వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని రండని ఇశ్రాయేలీలతో చెప్పము. చాలు, ఈ మాట వినండి. ఎవరిని తీసుకురమ్మని చెప్పాడు? ఇశ్రాయేలుని తీసుకురమ్మని చెప్పాడు. ఎవరి కోసం తెమ్మని చెప్పాడు? దేవుని కొరకు తెమ్మని చెప్పాడు. మనం నిర్గమకాండాన్ని ఏం చేసాం? మనం డివైడ్ చేసాం. నిర్గమకాండాన్ని డివైడ్ చేసినప్పుడు మొదటి అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు ఏమని చెప్పాను నేను? ఇశ్రాయేలీయులు దే ఆర్ ఇన్ ద బాండేజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఫరో. ఫరో యొక్క నాయకత్వంలో బానిసలుగా ఉన్న
ఫరో అట వాళ్ళకి సరైన ఫుడ్ ఇచ్చేవాడు కాదట. గర్భిణీ స్త్రీ అయినా, వృద్ధాప్యంలో ఉన్న చిన్నపిల్లలైనా వారికి సరైన ఫుడ్ ఇచ్చేవాడు కాదట. ఎట్ ద సేమ్ టైం 24/7 24 గంటలు వాళ్ళతో పని చేయించేవాడట. వాళ్ళు సనిగే కొలది, తిరగబడే కొలది ఫరో ఇంకా పని ఎక్కువగా చేశాడే తప్ప, పని ఎక్కువ వాళ్ళ మీద మోపాడే తప్ప పని మాత్రం తగ్గించలే. అంటే మోర్ దెన్ 200 years యోసేపు ఉన్నటువంటి సమయంలో వాళ్ళు రాజులుగా బ్రతికారు, అధికారులుగా బ్రతికారు, నాయకత్వం చేసేవారిగా బ్రతికారు. యోసేపు ఎరగని రాజు వచ్చిన తర్వాత వాళ్ళు బానిసలుగా మారిపోయారు. బానిసత్వం చాలా కఠినంగా చూశారు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది బిడ్డలారా, వారు మూలుగులు అంటే ఎక్కడికి చేరాయట? దేవుని సన్నిధికి చేరాయట. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వారు మూలుగులు చేరాయో, దేవుడు పైనుంచి కిందకు దిగొచ్చి వారు మూలుగులను విని దేవుడు ఎవరిని పంపించాడంటే మోషేను పంపించాడు. ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటా మంచి మాట అనుకుంటున్నారు? ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే గనక, ఎలాంటి పరిస్థితి? బానిసత్వం అనే పరిస్థితిలో ఉంటే గనక, బానిసత్వం అంటే ఏం కాదండి, చెర అంటారు. చెర అంటే ఏమిటి? ఆ ప్రదేశంలో నుంచి మనం బయటికి వెళ్ళలేము, బయట వాళ్ళు లోపలికి రాలేరు. చెరాని దేన్ని అంటామంటే, మనం దేనికైనా అలవాటు పడితే, ఇప్పుడు మనం అందరం ఎవరి చెరలో ఉన్నామంటే సెల్ ఫోన్ చెరలో ఉన్నాం. 7 కాంటినెంట్స్లో 800 కోట్ల మంది, 850 కోట్ల మంది ఉండొచ్చు గాక. 800 కోట్ల మందిలో కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మారుమూల అడవుల్లో బతికేవాళ్ళు తప్ప, కథ జ్ఞానం ఉండి చదువు ఉండి ప్రతి ఒక్కడు కూడా దేన్ని ఉపయోగిస్తున్నాడు చెప్పండి? ఈరోజు ఫుడ్ లేకపోయినా పర్వాలా, ఏది లేకపోయినా పర్వాలా, చేతిలో సెల్ ఫోన్ లేకపోతే మనిషికి ఏమొచ్చేస్తుందంటే పిచ్చి వచ్చేస్తుంది. దేశంలో ఉన్న ప్రజలందరినీ పిచ్చోళ్ళు చేయాలంటే ఒక నెల రోజులు ఇంటర్నెట్ కట్ చేస్తే చాలు అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకో చెప్పమంటారా? మనిషి దేనికి హ్యాబిచ్యువేటెడ్ అయిపోయాడు? సెల్ ఫోను అనేటువంటి చెరలో మనమందరం ఇరుక్కుపోయాం. అంటే అందులో నుంచి బయటికి రాలేము, దాంట్లో నుంచి బయటికి ఎక్కడికి, అంటే మనం ఎక్కడికి వెళ్ళలేనటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ స్థలంలో నుంచి మనం బయటికి వెళ్ళలేమన్న దాన్ని ఏమంటామంటే చెర అంటారు. ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళలేరు, వారి ఒక చెర. ఆ చెరలో వాళ్ళు చాలా బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ చెరను చూసిన దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే, దేవుడు ఆ చెరలో నుంచి విడిపించడానికి మోషేను పంపించినట్లుగానే నీవు నేను పాపం అనే చెరలో ఉన్నామేమో, మందు అనేటువంటి చెరలో నుంచి బయటికి రాలేకపోతున్నామేమో, పోర్నోగ్రఫీ అనే చెరలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నామేమో, లేకపోతే పాపము అనే చెరలో నుంచి రాలేకపోతున్నావేమో. చాలా సందర్భాల్లో నువ్వు అడిగిన మాట ఏమిటంటే, ప్రభువా నన్ను ఈ చెరలో నుంచి బయటికి తీసుకురా ప్రభువా, ఈ అలవాట్లో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభువా, నేను చదవలేకపోతున్నానయ్యా, పని చేయలేకపోతున్నానయ్యా, నా థాట్స్ మంచిగా లేవయ్యా, నా వే ఆఫ్ వాకింగ్ మంచిగా లేదయ్యా, నా యాటిట్యూడ్ మంచిగా లేదయ్యా అని ఒకవేళ నువ్వు ప్రార్థించే బిడ్డవైతే నీకు ఒక మంచి మాట చెప్తున్నాను. ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు మూలుగలు విన్న దేవుడే ఈ మధ్యాహ్నం మన మూలుగు కూడా విని నేను చెరలో నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి యేసయ్యకి. సో చెరలో నుంచి విడిపించిన దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే మోషేను వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరిని విడిపించడానికి మోషేను వాడుకున్న దేవుడు ఈ మధ్యాహ్నం నీ కుటుంబంలో నిన్ను వాడుకొనుగాక, నీ నాయకత్వాన్ని వాడుకొనుగాక, నీ సంఘములు నిన్ను వాడుకొనుగాక, నీ బిడ్డల మధ్యలో నిన్ను వాడుకొనుగాక. దేవుడు నిన్ను అభిషేకించి యూజ్ చేసుకుని అనేక మందిని చెరలో నుంచి విడిపించే బిడ్డగా దేవుడు నాయకుడుగా నాయకురాలుగా నిన్ను తయారు చేయనుగాక. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వినండి, బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో నుంచి ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. ఎవరి ద్వారా విడిపించాడు? మోషే ద్వారా విడిపించాడు. విడిపించిన తరువాత వీళ్ళ రామశేషు నుండి సీనాయి వరకు 3 నెలలు ప్రయాణం చేశారు. అంటే 1వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు బానిసత్వంలో ఉంటే 12 మొదలుకొని 18వ అధ్యాయం వరకు వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసి సీనాయి దగ్గరికి వచ్చారు. సీనాయి దగ్గరికి వచ్చిన తర్వాత సీనాయి దగ్గర దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. 19వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. ఈ నిబంధన గురించి చెప్తాను, తీయండి బైబిల్ తెరవండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 5-6 వచనాలు.
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. ఇప్పుడు దేవుడు సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలు ప్రజలకును దేవునికి మధ్య ఒప్పందం జరిగింది. దాన్నే నిబంధన అంటారు, దాన్నే సైనాయి కవనెంట్ అంటారు. అంటే సీనాయి పర్వతం దగ్గర దేవునికి ఇశ్రాయేలుకి కవనెంట్ జరిగింది, నిబంధన జరిగింది. ఇప్పుడు దేవుడేమో ఇశ్రాయేలుకేమో దేవుడిగా ఉన్నాడు. దేవుడికి ఇశ్రాయేలు తన బిడ్డలుగా తన ప్రజలుగా ఉన్నారు. ఇశ్రాయేలుకి యెహోవా ఏమో వారి దేవుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరు నిబంధన చేసుకున్నారు. దానినే సీనాయి పర్వతం దగ్గర మోసే ఏం చేశాడంటే గొర్రెలను తెచ్చి వధించి 12 రాళ్లను తెచ్చి బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద వధించిన గొర్రెపిల్ల రక్తాన్ని కొంత పోసి కొంత రక్తాన్ని చేత పట్టుకొని అక్కడ గ్రంథము రాసి ఆ గ్రంథం మీద ఈ రక్తాన్ని తీసి చమిరి ఆ గ్రంథాన్ని ప్రోక్షించిన తర్వాత మిగతా యొక్క రక్తాన్ని చేతుల్లో పట్టుకొని తన చేతిలో పట్టుకొని ముందున్న ఇశ్రాయేలు ప్రజలందరి మీద చెల్లి అంటాడు, ఇది మీకును దేవునికి నిబంధన రక్తమై ఉందని చెప్తాడు. సో దేర్ ఆఫ్టర్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఇజ్రాయేల్ బికమ్ ఏ పీపుల్ ఆఫ్ గాడ్. ఆ రోజు మొదలుకొని ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని సొత్తుగాను దేవుని ప్రజలుగాను దేవుని యాజకులుగాను దేవుని యొక్క సొంత జనాంగముగాను నిబంధన జనులుగాను మారిపోయారు. ఈ మారిపోయిన జనులను ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, నాకు ప్రతిష్ఠిత అర్పణలు తీసుకుని రండని ఇశ్రాయేలుతో, వినండి, ఎవరితో చెప్పాడు ఈ మాట? ఇశ్రాయేలుతో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? మొట్టమొదటిగా బానిసత్వం నుండి విడిపించాడు, సీనాయి పర్వతానికి నడిపించాడు. వాళ్ళతో ఏం చేసుకున్నాడు? ఇప్పుడు వీళ్ళు ఎవరి జనులయ్యారు? చెప్పండి, ఎవరి జనులయ్యారు? దేవుని జనులయ్యారు. దేవుడు వీరి దేవుడయ్యాడు. ఇశ్రాయేలు దేవుడేమో యెహోవా దేవుడయ్యాడు, ఈ ప్రజలేమో యెహోవా దేవుని ప్రజలయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం కుదిరింది? సంబంధం కుదిరింది. ఏం కుదిరింది? నిబంధన కుదిరింది. నిబంధన కుదిరిన ప్రజలను మాత్రమే ప్రతిష్టార్పణ కానుకలు తీసుకురమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవునికి ప్రతిష్టార్పణ కానుకలు చెల్లించాలంటే నీకు దేవునికి సత్సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం లేకుండా నీవు ఇచ్చే అర్పణ అది సమర్పణ కాదు. అర్పణ ఎప్పుడు కూడా సాక్రిఫైస్ కోరుకుంటుంది. మందిరానికి వచ్చానండి, కానుక వేసానండి, వెళ్ళిపోయానంటే దానివల్ల నీకు మేలు జరగదు, ఆశీర్వాదం ఉండదు. దేవుడు డబ్బును కోరుకునేవాడు కాదు, నీతో సంబంధాన్ని కోరుకునేవాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు దేవుడు, ఇప్పుడు మీరు నాకు ప్రతిష్ఠిత అర్పణలు ఏం చేయమంటున్నాడు? ఎప్పుడు తెమ్మంటున్నాడు? విడిపించిన తరువాత, నడిపించిన తర్వాత, నిబంధన చేసుకున్న తరువాత, ఇప్పుడు మీరు నా సొత్తని దేవుడు వారితో చెప్పిన తర్వాత అప్పుడు వారిని ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠిత అర్పణలు నాకు తీసుకురమ్మంటున్నాడు. వినండి, బైబిల్లో అన్నిటికంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా జరిగిన పండుగ ఏది చెప్పమంటారా? ఫీస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్, ఫస్ట్ ఫ్రూట్స్. మొదటి తరం తర్వాత రెండవ తరం. మొదటి తరం ఎవరు చెప్పండి? ఆదాము అవ్వ, వాళ్ళిద్దరే. తర్వాతి తరం వాళ్ళు ఎవరు? రెండవ తరం వారు ఎవరు? కయ్యూను, ఏబేలు. కయ్యూను ఏం చేసేవాడు? పంట పొలాల్ని సేద్యపరిచేవాడు. మరి ఏబేలు ఏం చేసేవాడు? పశువుల మందను, గొర్రెల మందను ఏం చేసేవాడు? మేపేవాడు. వారి వారి యొక్క పనులను వారు చేయుచుండగా, గొర్రెల మందను మేపుకొనిచుండగా
ఈయన పంటను పండించుచుండగా దేవుడు వారి పంట పొలములలో కొంతను తీసుకురమ్మని చెప్పాడు. ఇద్దరూ తెచ్చారు, ఇద్దరూ తీసుకొచ్చారు దేవుని దగ్గరికి, ఇద్దరూ అర్పించారు. కానీ దేవుడు ఒకని అర్పణ అంగీకరించాడు, ఇంకొకటి అర్పణ అంగీకరించాల. అందరూ దేవుని గుడికి వస్తారు, అందరూ కానుకలు వేస్తారు, కానీ అందరి కానుకలను దేవుడు అంగీకరించాడు. సుమా కిచ్చుటలోనే వివాదం స్టార్ట్ అయింది. మర్డర్ అక్కడే జరిగింది, దేవుడికి ఇచ్చే దాంట్లోనే మర్డర్ జరిగింది. మీకు తెలుసా, కయ్యూను అర్పించాడు, కయ్యూని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడు? ఏబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఇద్దరు ఇచ్చారు, కానీ ఒకరినేమో లక్ష్య పెట్టాడు, ఇంకొకరినేమో లక్ష్య పెట్టలేదు. బహుశా నేను అనుకుంటున్నాను, కయ్యూనికి దేవునికి సరైన సంబంధం కలిగి లేడేమో, దేవునితో సరైన సంబంధము కయ్యూను కలిగి లేడేమో, తనకు నచ్చినట్టు తీసుకుని వచ్చాడేమో, దేవునికి నచ్చినట్టు తేవలేదేమో. ఒకని ఇష్టం మనకి ఎప్పుడు తెలుస్తుందండి? దేవునితో మన సరైన సంబంధం కలిగి ఉంటేనే కదా దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎలాగో తెమ్మంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఏదో వచ్చాను వెళ్ళిపోయానని చెప్తే కనుక ఆ అర్పణ, ఆ కానుక, మీలో చాలామంది అనుకుంటున్నారు దేవుడికి నేను ఇచ్చేస్తున్నాను పర్లేదు అనుకుంటాను. నీవు ఇచ్చిన కానుక వల్ల ఉపయోగం లేదు. నీకు దేవునికి సరైన సంబంధం ఉంటేనే ఆ కానుక వ్యాలిడిటీ అవుతుంది, ఆ కానుక విలువగా మారుతుంది. నీకు దేవునికి సంబంధం లేదనుకుంటే కనుక నీ జీవితంలో దానికి విలువ లేకుండా పోతుంది. దేవుడు అంటాడు కయ్యూతో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటాడు. వి షుడ్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ జీవితంలో దేవునితో సంబంధం లేకుండా నువ్వెంత ఇచ్చినా దానికి విలువ ఉండదు. దేవుడు అంటున్నాడు, నేను పాపములో ఉన్న నిన్ను విడిపించాడు. ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం ఎలాగో దాటించాడో నీకు బాప్తిస్మం అలాగే ఇచ్చాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఎలాగైతే ఆత్మ ద్వారా దేవుడు నడిపించాడో నిన్ను నన్ను తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. నడిపించిన దేవుడు నీకు ఆయనకి సంబంధం కలిగి చేసుకున్నాడు. ఇద్దరు సంబంధం కలిగిన తర్వాత నీవు ఆయన బిడ్డ అయిన తర్వాత, నీవు ఆయన సొత్తు అయిన తర్వాత నీవు తీసుకొచ్చే కానుక అది ప్రతిష్ఠత అర్పణ. దేవునికి నీకు సంబంధం లేకుండా, దేవుని దగ్గరికి రాకుండా నేను కానుకిస్తానులే. చాలామంది నేను నవ్వుకుంటూ ఉంటాను, పాస్టర్ గారు మీకు కానుక పంపిస్తానంటే ఎవరికి కావాలి కానుక? కానుక కాదు కావాల్సింది దేవుడికి, నువ్వు కావాలా. నీ కానుక కాదు కావాల్సింది దేవుడికి, నీవు దేవునికి ఇంపార్టెంట్. నీ మనసు ఇంపార్టెంట్, నీ లైఫ్ ఇంపార్టెంట్ దేవునికి. సో దేవుడు ఎవరిని అడుగుతాడు, ఎవరు ఇవ్వాలంటే దేవునితో ఎవరైతే సత్సంబంధం కలిగి ఉంటారో వారే ప్రతిష్ఠాత అర్పణలు ఇవ్వాలి. కయ్యూను సరైన సత్సంబంధం కలిగి లేడండి, కానీ ఏబేలు సరైన సత్సంబంధం కలిగి ఉన్నాడు. ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. నా అర్పణను నా ప్రభువు అంగీకరించాలంటే మనము ఎలా ఉండాలట? ఆయనతో సరైన సత్సంబంధం కలిగి ఉండాలి. రోమా పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు, సజీవయాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి అంటాడు. We should sacrifice ourselves unto the holy God. దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలండి, అప్పుడే మనం అంగీకరించబడతాం. దేవుని బిడ్డలారా, నీ కానుకను చూసి మురిచిపోయేవాడు కాదు దేవుడు. నేను ఎంత డబ్బు ఇచ్చానండి, ఆయన అంటాడు వెండి నాదే, బంగారము నాదే, సమస్త సృష్టి నాదే అంటాడు. నీ వెండి కాదు కావాల్సింది, నీ బంగారం కాదు కావాల్సింది, ఆయన కోరుకునేది నీతో సహవాసం కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనతో సరైన సంబంధం కలిగి నువ్వు ఎంత ఇచ్చినా అది దేవుడు ఆనందంగా స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. సో ఎవరివ్వాలి కానుక అంటే ఆయనతో సత్సంబంధము కలిగిన వారు దేవునికి కానుకను ఏం చేయాలి? సమర్పించాలి. రెండవదిగా ఎలా ఇవ్వాలి? కానుకను మనం ఎలాగ ఇవ్వాలి? ఈ కోతకాల పండగ దినాన మనం ఎలాగ ఇవ్వాలి దేవునికి కానుక అని మొదటి నుంచి చదవండి ఒకసారి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను,
నాకు ప్రతిష్టార్పణ తీసుకురండి అని ఇశ్రాయేలుతో చెప్పము, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని వద్ద. ఎలా తీసుకోమంటున్నాడు దేవుడండి? మనపూర్వకముగా అర్పించు ప్రతి వాని వద్ద దానిని ఏం చేయమంటున్నాడు? ఆ అరణ్యంలో వినండి ఈ మాట వినండి. ఆ అరణ్యంలో, ఆ ఎడారిలో, సీనాయి పర్వతం దగ్గర, ఆ భయంకరమైన ఇసుక ఎడారిలో వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వస్తుందండి? వెండి ఎక్కడి నుంచి వస్తుందండి? విలువైన వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వచ్చాయని దేవుడు వారిని అడిగాడండి. మీరు ఖచ్చితంగా నా దగ్గరికి ప్రతిష్ఠిత అర్పణలు తీసుకురమ్మని ఎందుకు చెప్పాడండి? అంటాడు మళ్ళా, మనపూర్వకముగా అర్పించు ప్రతి వాని దగ్గర దానిని, అంటే అందరి దగ్గర తీసుకోమని చెప్పాడా? మనపూర్వకముగా అర్పించు వారి దగ్గర తీసుకోమని చెప్పాడా? మీరు నాకు మనపూర్వకముగా అర్పించు ప్రతి వాని దగ్గర నీవు వినండి. ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి డబ్బులు? బంగారం, వెండి అని అంటే తీయండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు. నిర్గమాకాండము 12వ అధ్యాయం 35-36 వచనాలు. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి అన్న మాట కరెక్ట్ వర్డ్ కాదు. ఆ మాట మంచిది కాదు. అంటే దేవుడు ఐగుప్తీయులకి ఇశ్రాయేలు పట్ల ఏం కలగజేశాడట? కటాక్షం అంటే కరుణ కలగజేశాడు. ఎందుకు కలగజేశాడు అంటే వినండి. ఇందాక నేను చెప్పాను, యోసేపు ఎరగని రాజు వచ్చిన తర్వాత ఇంచుమించు అంతకుముందు 200 సంవత్సరాలు, యోసేపు ఎరగని రాజు వచ్చిన తర్వాత ఇంచుమించు 200 సంవత్సరాలు. ఈ 200 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళతో ఊడితం చేయించుకున్నారు, వాళ్ళతో బానిసత్వం పని చేయించుకున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి జీతం ఇవ్వాల. జీతం సరికదా, వాళ్ళకి సరైన భోజనమే పెట్టాల. పిల్లల్ని చంపేసేవారు. వృద్ధాప్యంలో ఉన్నవాడిని క్రీమేషన్ చేయడానికి కూడా మొత్తం మూకమ్ముడిగా తీసుకెళ్ళి ఒక గొయ్యిలో వేసి పూర్తి చేసేవారట. తినడానికి తిండి విషయంలో మాత్రమే రెస్ట్ ఇచ్చేవారట. మిగతా 24 గంటలు వాళ్ళతో పని చేయించుకున్నారు. ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వాల. సామెతల గ్రంథములు అంటాడు నా దేవుడు, కూలివాని యొక్క కూలిని మనం బిగపట్టకూడదు అంటాడు. అది నీకు శాపము అంటాడు. కూలివాని కూలి నువ్వు బిగబడితే అది నీకు శాపము అంటాడు. పైనుంచి చూసిన దేవుడు వీళ్ళ కూలి ఇవ్వలేదు. వీళ్ళు 200 సంవత్సరాలు బానిసలుగా వాడుకున్నారు కానీ కూలి ఇవ్వలా. దేవుడు అన్నాడు, వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు మరణించగా ఐగుప్తులో వారి హృదయంలో దేవుడు కటాక్షం కలగజేశాడట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు, అయ్యా మా బంగారం ఇవ్వండి, మా వెండి ఇవ్వండి, మా జీతం ఇవ్వండి అంటే ఇంట్లో ఉన్న విలువైన వస్త్రాలు, బంగారము, వెండి మొత్తం తీసుకొచ్చి ఇశ్రాయేలు అందరికి ఇచ్చేశారటండి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరికీ దేవుడు అనుగ్రహించాడు, ఇచ్చాడు. ఇప్పుడు వినండి, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అందరికి ఇచ్చిన దేవుడు అందరిని అడిగాడా? మనపూర్వకంగా ఇచ్చేవారిని ఇవ్వమని కోరాడా? చూడండి ఎంత దేవుడు, గొప్ప దేవుడు. నా దేవుడు అంటున్నాడు, అందరికి ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయలుదేరిన ప్రతి ఇశ్రాయేలుడికి వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, సమస్తమే ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు అడగల, మీ అందరికీ నేను ఇచ్చాను తీసుకోండి. కానీ దేవుడు అంటున్నాడు, మోషే ఎవడైతే మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుడికి ఇస్తాడో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోమంటున్నాడు దేవుడు. అద్భుతమైన మాట అండి. ఇక్కడ కూర్చున్న దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. దేవుడు మనకి చదువు ఇచ్చాడు.
ఇల్లు ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, పని చేసుకునే స్కిల్ ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. అసలు నిజం చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకురమ్మని దేవుడు కోరాలి, కానీ దేవుడు అలాగనలా. ఇశ్రాయేలు ప్రజలందరూ కాదు మోషే, ఎవడైతే మనపూర్వకముగా ఇస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోమని చెప్పాడు దేవుడు. అద్భుతమైన మాట చెప్తాను. మందిరములు అందరూ ఉండొచ్చుగాక, నీకు అందరికీ దేవుడు ఇచ్చి ఉండొచ్చుగాక, అందరికీ అన్ని ఇండు ఇచ్చి ఉండొచ్చుగాక, కానీ ఇచ్చినా కానీ కొంతమందికి దేవునికి ఇష్టంగా ఇవ్వలేని వారు చాలామంది ఉండొచ్చుగాక. కానీ ఇష్టంగా ఇచ్చేవారు కొంతమందే ఉండొచ్చుగాక. ఇష్టంగా ఇచ్చేవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మాటను పౌలు భక్తుడు 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో రాశాడు. చూడండి ఒకసారి. చనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు మనపూర్వకముగా ఇచ్చువానిని అనే బదులుగా పౌలు ఇక్కడ అంటాడు, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. దేవునికి స్తోత్రం. బలవంతంగా ఇస్తే దాన్ని బలవంతపు కానుక అంటారు, అందరము కల్పిస్తే దాన్ని కాంట్రిబ్యూషను అంటారు, గవర్నమెంట్ వాడు వసూలు చేస్తే దాన్ని ట్యాక్స్ అంటాడు. మనపూర్వకంగా మన దేవునికి ఇస్తే గనక అది ఉత్సాహముగా ఇచ్చి దేవుణ్ణి సంతోషపెట్టే కానుక అయి ఉంటుంది. అది మందిరంలోనికి తీసుకురమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతంగా ఎవ్వరు కానుక ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు. ఐగుప్తులో వారికి ఇశ్రాయేలీయులకు ఇవ్వండి అని మనసు కలుగజేసింది ఎవరు? నా బిడ్డలు వస్తున్నారు, నా ప్రజలు వస్తున్నారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మీరు వెండి బంగారం వస్త్రాలు ఇచ్చేయండి అని చెప్పి దేవుడు వారికి హృదయంలో కలగజేసింది ఎవరు? మాట్లాడరేమండి, చెప్పండి. దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇచ్చిన వారిని ఏమడుగుతున్నాడు? మనపూర్వకంగా సంతోషంగా దేవుని మందిరంలో కానుకలు తెమ్మని అడుగుతున్నాడు. సనుక్కోనొద్దు అంటున్నాడు. ఇష్టం లేకుండా ఇవ్వద్దు అంటున్నాడు. ఏమండి, అయ్యగారు నాకేం చేశాడండి, నాకేం పెట్టాడండి దేవుడు? అందరూ చూడండి, పక్కోడు అంత మేడ కట్టేశాడు, ఆడు కారు కొనేసాడు, వాళ్ళు ఇలా ఎంత బాగుపడిపోయారండి, నాకేం చేశాడండి దేవుడు? నేను ఎప్పుడు అలాగ ఉన్నాను, ఇప్పుడు అలాగా ఉన్నానండి, అదే బ్రతుకండి అని అంటున్నావు కదా. నీకు మాట చెప్తాను, నువ్వు బతుకోవడమే దేవుడు చేసిన గొప్ప మేలు. నువ్వు సజీవుల లెక్కల్లో వేసిన దేవుని గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో చెప్పమంటావా? బోల్డని హాస్పిటల్ ఉన్నాయి మన రాజమండ్రిలో. మన ఇంట్లో ఉన్నవాళ్ళే చాలామంది పడకల మీద పడుకుని లేవలేని స్థితి, చావు బతుకుల మధ్య ఉన్నవాళ్ళు కొంతమంది, ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఐసీలో ఉంటే బయట వీళ్ళు కంగారు పడిపోతారు ఇంటోళ్ళు. అయ్యాడు బతుకుతాడా సత్తాడంటే డాక్టర్ అంటాడు 24 గంటలు అయితేనే కానీ, ఈ రాత్రి అబ్జర్వేషన్లో ఉంచితేనే కానీ చెప్పలేను. ఎయిడ్స్తో చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, యాక్సిడెంట్లు అయ్యి మంచాల మీద ఎముకలు ఇరుకుపోయి, బొయ్కలు ఇరుకుపోయి, బొక్కలు ఇరిగిపోయి పడుకున్న వాళ్ళు కొంతమంది, ఏమి చేయాలో తెలియక పిచ్చి పట్టి లేవలేని స్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది, నరాల బలహీనత వచ్చి చచ్చుపడిపోయిన వాళ్ళు కొంతమంది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి లేవలేక కాళ్ళు చేయిలు ఆడించలేక ఉన్నవాళ్ళు కొంతమంది, నిన్ను నన్ను సజీవంగా ఆరోగ్యంగా తన మందిరములో నిలబెట్టిన దేవునికి ఏమిచ్చిన ఆయన రుణము తీర్చలే దేవుని బిడ్డలేరా, ఏమిచ్చిన ఆయన రుణము తీర్చలేం బిడ్డలారా, ఏమిచ్చిన ఆయన రుణం తీర్చలేం బిడ్డలారా. బతికున్న నీవు నేను సంతోషముగా మనపూర్వకముగా ఆయన మందిరములోనికి కానుక అర్పణ తీసుకురావాలి. ఆరోగ్యం ఇవ్వకపోతే ఏ పని చేసుకుంటావు? నీకు ఏదైనా చిన్న జబ్బు పెట్టి మంచం మీద పడుకోబెట్టాడు అనుకో, నెల ఏమన్నా పని చేయగలవా? టైఫాయిడ్ ఫీవర్ పడుకోబెట్టడానికి ఏమైనా చేయగలవా? దగ్గు ఆయాసం పెట్టి పడుకోబెడితే ఏమైనా చేయగలవా? గుండెలో కొంచెం ఏమైనా కొంచెం అడ్డుబండి వేసి, చిన్న వెళ్తున్న ద్వారానికి చిన్న అడ్డుబండి వేస్తే ఏమైపోతావు?
ఏమైపోతావు? ఎప్పుడైనా ఆలోచించావా? కొంతమంది ధనము 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 అని ధనాని కోసం వెంపర్లాడేవాళ్ళు రేపొద్దున్న ధనము నిన్ను కాపాడలేదు బిడ్డ. నిన్ను కాపాడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న మనమంట మనపూర్వకముగా ఆయన మందిరములోనికి ఇష్టపూర్వకముగా కానుకలు తీసుకురావాలట, అర్పణలు తీసుకురావాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలి? ఇందాక చెప్పాంగా ఎందుకు ఇవ్వాలి మనం, చెప్పండి. ఎందుకు ఇవ్వాలి? మీకు ఎప్పుడైనా మీలో చాలామంది అడిగే ప్రశ్న, మీకు వచ్చే ప్రశ్న ఈరోజు నేను వెయ్యాలని ఆశపడుతున్నాను. అవును కానీ పాస్టర్ గారు, దేవుడు కానుక ఎందుకు ఇవ్వాలండి? చర్చిలో కానుక ఎందుకు ఇవ్వాలండి? దేవుడికి ఏమన్నా తక్కువ అండి అని అంటే అన్నీ వచ్చేస్తాయి కదండి. నోటు వాక్కు ద్వారా అన్నీ సృజించిన దేవుడు వెండి ఆయిందే, బంగారము ఆయిందే కదండి. కానుక ఎందుకు ఇవ్వాలి పాస్టర్ గారు? దేవుడికి ఏమైనా తక్కువ అండి అని అంట. మిమ్మల్ని మీకు అర్థం అవ్వడానికి ఒక ప్రశ్న వేస్తాను. మీలో ఎప్పుడైనా మీ పిల్లలకి దూరం ఊరు వచ్చినప్పుడు చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి బిస్కెట్ల ప్యాకెట్ కొనిచ్చారా? కొనిచ్చే ఉంటారులేండి. ఇచ్చిన తర్వాత మీ పిల్లల చేతుల్లో పెట్టారా? చిన్నప్పుడు అండి, మీ మనవలకి మనవరాలకి మీ పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మన ఈ పిల్లలు ఉన్నారు కదా, నిత్య, వందన, ఇలాంటి వాళ్ళందరూ, జోయి, ఇలాంటి వయసు ఉన్న వాళ్ళందరికీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏమి ఇస్తాం? తిన్నప్పుడు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాం కదా. వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఓ బిస్కెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్న తర్వాత వెంటనే తల్లిగా, తండ్రిగా, తాతగా, మామగా మనం ఏం చేస్తామంటే చేయి చాపుతామా చాపమా? ఎందుకు చాపం? ఎవరు పెడతారని? ఎవరిచ్చారు? మీకు అర్థం అవ్వాలి ఈరోజు. అది ఎవరిచ్చారు? నువ్వే కదా ఇచ్చావు. మరి నువ్వు ఇచ్చి మళ్ళీ నువ్వు చేయి చాపడం ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ ఏనో. నువ్వే కదా ఇచ్చావు. మరి ఇచ్చి నువ్వే ఎలా చేయి చాపుతావు? చేయి చాపుతాడేమంటాడు మగాడైతే? ఇది నాది. ప్రతి మగాడు మాట్లాడే మాట ఇది నాది. కూతుర్లే మంచోళ్ళు. పాపం దానికి ఎక్కడో మంచి మనసు ఉంటుంది అనుకుంటా. తీసుకున్న దాంట్లో ఒక బిస్కెట్ బయటికి తెస్తుంది. పెట్టాలా వద్దా? పెట్టాలా వద్దా? పెట్టాలా వద్దా? ఆఖరికి ఏం చేద్దంటే కూతురు, పోన్లే మా నాన్న తెచ్చాడని స్పృహ ఉంటుందేమో, తీసుకొచ్చి ఏం చేస్తుంది? పెట్టినట్టు పెట్టి కొంతమంది మళ్ళీ లాగెత్తారు వెనక్కి. మీకు అర్థమైందా? కొంతమంది పెడతారు. ఎందుకు? ఏమనిపిస్తుంది నీకు? ఇచ్చింది నువ్వే కదా. ఏం తెలుసుకుందామని చేయి చాప. ఇచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇవ్వకపోతే ఏమనిపిస్తుంది? వాడు పెట్టాడానికి నీకేమనిపిస్తుంది? పెడితే ఏమనిపిస్తుంది? రేపు పొద్దున్న ముసలోడు అయిన తర్వాత నన్ను బయటికి ఎండేకంటూ చూస్తాడురా బాబు. నా వృద్ధాప్యంలో వీడు ఖచ్చితంగా నన్ను చూస్తాడు. పెట్టకపోతే కనుక ఏమనిపిస్తుంది? వీడు ఇప్పుడే పెడతా లేదు, రేపు పెద్ద నేను ముసలోడు అయ్యాక వీడు నన్ను. నా ప్రభు అంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని సంక తల్లిలా తల్లిలా ఆమేన్. ఇప్పుడు మనకేమర్థం అవుద్ది? నా కొడుకు, నా బిడ్డ, నేను బిస్కెట్ ఇచ్చాను. ఇచ్చిన దాంట్లో వాడి యాటిట్యూడ్ ఏంటో మనకు అర్థమవుద్ది. వాడి గుణం ఏంటో మనకు అర్థమవుద్ది. వాడి యొక్క ప్రవర్తన ఏంటో మనకు అర్థమవుద్ది. నేను ఇచ్చిన దాంట్లో నా కొడుకు నాకు తిరిగి ఇస్తే, నా కూతురు తిరిగి ఇస్తే, ఓకే, వీళ్ళ కృతజ్ఞత కలిగి ఉన్నారన్న తృప్తి నాకు కలుగుద్ది. ఇప్పుడు నాకు వీళ్ళ బర్త్డే పార్టీ చేశారు. ఎవరి డబ్బులతో చేశారు? వీళ్ళు ఎవరి డబ్బులతో చొక్కా కొన్నారు? ఎవరి డబ్బుతో కేక్ కొన్నారు? ఎవరి డబ్బులతో ఇవన్నీ చేశారు? తర్వాత ఎవరికి అర్థమయ్యింది? నాకు అర్థమైంది. నాకు కోపం వస్తుందా, సంతోషం వేస్తుందా? చెప్పండి. నాకు కోపం వస్తుందా, సంతోషం వేస్తుందా?
వాళ్ళు సంపాదించలేరు నాకు తెలుసు, కానీ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో అది చేయటం వల్ల నాకు అర్థమయ్యింది. నా బిడ్డలకి, నా భార్యకు, నా కుమారుడికి, నా కూతురికి నానంటే ఎంత ప్రేమో ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు అర్థమైంది. ఏంటంటే డబ్బులు నాయైనా, నా డబ్బులు ఖర్చు పెట్టినా కానీ నన్ను ప్రేమించి ఆ పని వాళ్ళు చేశారు. అలాగే దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇచ్చేది మనపూర్వకముగా దేవునికి ఇస్తే, ఇచ్చిన దాంట్లో మళ్ళా దేవుడికి మనం మనపూర్వకంగా ఇవ్వగలిగితే నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడట. సంఘములో చాలామంది కానుకలు ఈ రకంగా ఇస్తారు. చెప్తాను వినండి. నెంబర్ 1, మన సంఘమే కాదండి, అన్ని సంఘాల్లో కానుకలు ఇలాగే ఇస్తారు. ఎలాగిస్తారో 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు రాంగు, 5వ విషయం కరెక్ట్. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. నెంబర్ 1, సంఘములో కానుకలు ఇచ్చే మొదటి బ్యాచ్ వారు ఎవరంటే రికగ్నైజేషన్ కోసం ఇస్తారు, అంటే గుర్తింపు కోసం ఇస్తారు. అమ్మగారు ఫ్యాన్ ఇచ్చారు, ఫ్యాన్ మీద ఆవిడ పేరు ఉండాలి. అమ్మగారు టేబుల్ ఇచ్చారు, టేబుల్ మీద వాళ్ళ పేరు ఉండాలి. అమ్మగారు యాంప్లిఫైర్ ఇచ్చారు, యాంప్లిఫైర్ మీద వాళ్ళ పేరు ఉండాలి. అంటే రికగ్నైజేషన్ కావాలి. లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని 10 మందిలో మనం ఏం చేయాలి, చెప్పాలి. ఇది కొంతమంది రికగ్నైజేషన్ కోసం ఇచ్చేది. కానీ నా ప్రభు బైబిల్ ఏం చెప్తుంది? కుడి చెయ్యితో ఇచ్చింది ఎడం చెయ్యికి తెలియనప్పుడు పరలోకములో మీ ఫలం అధికమవుతుంది, మీ ఫలము మీరు పొంది ఉన్నారని నేను చెప్పుచున్నాను అంటాడు. అంటే మనం ఎప్పుడు దేవుడికి ఇచ్చినా ఎలాగివ్వాలి? రహస్యంగానే ఇవ్వాలి. అంటే కుడి చెయ్యికి తెలిసింది ఎడం చెయ్యి తెలియకూడదంటే మనం చేసేటువంటి ఆ యొక్క కానుక కానీ అర్పణ కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే రహస్యంగానే ఇవ్వాలి. మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళు అంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి, గుర్తింపు వస్తాయి అని ఇచ్చేవాళ్ళు మొదటి బ్యాచ్ అట. రెండోది రివార్డ్, అంటే బహుమానం పొందుకోవడానికి. మనలో ఇక్కడ చాలామంది ఇదే బ్యాచ్ వాళ్ళు అన్నారు, దేవుడికి నేను ఈ కానుకిస్తే నాకు దేవుడు పలానది ఇస్తాడు, దేవుడికి నేను ఎంత ఇస్తే దేవుడు మరలా తిరిగి నాకు ఎక్కువ ఇస్తాడు, దేవుడికి నేను అది చేస్తే దేవుడు నాకు ఇది చేస్తాడు అని బహుమానము ఆశించి ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఓ మాట చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. దేవుడికి నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అన్న ఉద్దేశం మంచిది కాదండి. మీ బుర్రలో ఇది ఉంటే తుడిచేయండి, దయచేసి తుడిచేయండి. దేవుడికి నేను ఇది ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నేను అది ఇస్తే దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు, దేవుడా నేను నీకు ఇది ఇస్తాను నాకు అది అని, ఇది బేరం కాదండి. మరి ఏం చేయాలి? దేవుడికి నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడన్న మాట మానేసి, ఇదిగో ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుడికి ఇస్తున్నానని చెప్పి మనం ఇవ్వాలండి. మనం దీవించబడాలంటే నేను ఇస్తే దేవుడికి దేవుడు నాకు ఇస్తాడన్న యాటిట్యూడ్తో మనం ఇవ్వకూడదండి. ప్రభువు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుడికి ఇస్తానన్న యాటిట్యూడ్తో ఉండాలి. ఓ మాట చెప్తానే, గనులైన వారు నీకంటే తెలివైన వారు ఈ ప్రపంచంలో కోకొలలో ఉండగా ఆ సీటు దేవుడు నీకే ఇచ్చాడు, ఆ పని దేవుడు నీకే ఇచ్చాడు, ఆ వ్యాపారం దేవుడు నీకే ఇచ్చాడు, ఆ ఉద్యోగం దేవుడు నీకే ఇచ్చాడు. నీకు ఇచ్చాడు కాబట్టి మనం దేవుడికి ఏం చేయాలి? ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? మనపూర్వకంగా దేవుడికి ఇవ్వాలి. యేసయ్యకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని చెప్పినప్పటికీ 2. 1 ఎలాగ దేనికోసం ఇస్తారట? గుర్తింపు కోసం ఇస్తారు. 2వది బహుమానం కొరకు ఇస్తారు. 3వది బలవంతంగా ఇస్తారట. ఎలాగో చెప్తాను. ఇప్పుడు మేము కానుకలు పాట పాడుతూ ఉంటాం. కానుకలు వేసే టైం వచ్చింది, జేబులో చెయ్యి ఎడతాం. జేబులో చెయ్యి పెట్టి జేబులో ఏదో ఒక 100 రూపాయలు, 500 కాగితం, 10 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం, 50 రూపాయల కాగితం ఉంటుంది. మరి ఇలా తీసి చూస్తే పక్కడు చూస్తాడని భయం వేసి ఏం చేస్తాడంటే జోబులోనే లెక్కెడుతుంటాం. ఏమండి, చాలా సందర్భాల్లో మనం ఇలాగే చేస్తూ ఉంటాం. జోబులో లెక్కేసి ఒక పక్క నుంచి పాట పాడుతుండగా మళ్ళీ కళ్ళు మూసుకుని మేము అనుకుంటాం వీడు ధ్యానం చేస్తున్నాడు, బాగా పాడుతున్నాడు. కాదు, జోబులో లెక్కెడుతున్నాడు ఈయన జోబులో లెక్కెట్టి కళ్ళు మూసుకునే లెక్కెట్టి ఈయన ఏం చేస్తాడంటే 20 రూపాయల కాగితం దిగిపోయి 500 నోటు తీసేసాడు. తీసేసిన తర్వాత కానుకలు దాంట్లో వేసాడు.
వేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళి చూసిందే ఏం కనపడతలేదు. ఏమేద్దాం అనుకున్నాడు, కానీ ఏం వేసేసాడు? వేసిన తర్వాత బాధపడడానే బలవంతపు కానుక అంటారు. అయ్యో, నేను అది ఇస్తామనుకున్నానే, ఇది ఇచ్చేసానే, ఎందుకు ఇచ్చేసాను, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ముందు చూసుకున్నా బాగుండు అని బలవంతంగా బాధగా ఇచ్చేదాన్ని కొంతమంది అట. నేను చెప్పిన కాదు, ఓ బైబిల్ పంతుడు చెప్పిన మాటలే మీకు నేను చెప్తున్నాను. ఒకటి చెప్పండి, గుర్తింపు కోసం. 2, 3, 4వదిగా రిలీజియన్. కొంతమంది అప్పుడప్పుడు వస్తుంటారు కదా మన మందిరానికి, అన్యులు చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళు భద్రంగా 10 రూపాయలు తెస్తారు. తెచ్చి అడుగులు కూడా చర్చిలోకి రాగానే, అప్పుడు దాకా అదరాబదరా వచ్చిన ఆమె చర్చిలోకి రాగానే పిల్లి కంటే నెమ్మదిగా నడుస్తుంది. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి చెప్పమంటారా? ఇది దేవుని సన్నిధి. చర్చ్ అంటే వాళ్ళకి దేవుని సన్నిధి అని అర్థమైంది. చాలా మర్యాదగా నడుస్తారు. మర్యాదగా నడిచి కాళ్ళ మీద కాళ్ళు నెమ్మదిగా వేసుకుంటూ వచ్చి ఆ 10 రూపాయలు అందులో వేసి ఇలాగా కొట్టి, అన్యుడైనా కానీ వాడు ఏం చేస్తాడన్నా ఇలాగా అనుకుని 10 రూపాయలు వేసి దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇది మతం అనే భక్తితో ఇచ్చే కానుక. మతం ఫస్ట్ ఈజ్ అ రికగ్నైజేషన్, సెకండ్ వన్ ఈజ్ ద రివార్డ్, థర్డ్ వన్ ఈజ్ ద రిబలియన్, ఫోర్త్ వన్ ఈజ్ ద రిలీజియస్, ఫిఫ్త్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ ద రిలేషన్షిప్ గివింగ్ అంటారు. అంటే దేవుడితో ఏముండాలా, ఏముండాలి చెప్పండి? దేవునితో నీకు సంబంధం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా నువ్వు ఇచ్చే కానుక వల్ల నీకు ఉపయోగం లేదు, దేవుడు సంతోషపడడు. మీకు అందరికీ దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన అందరినీ దేవుడు అడగడలా. ఎవడైతే మనపూర్వకముగా తీసుకొచ్చి దేవుడికి ఇస్తాడో వారినే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటాను, చర్చిలో చాలామంది ఉండొచ్చు కాక కొంతమంది మనపూర్వకముగా దేవుడికి ఇస్తున్నారు. వారికి బోలెని అవసరాలు ఉండొచ్చు కాక, వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉండొచ్చు గాక, దేవునితో ఉన్న సంబంధం సరిగ్గా ఉంది కాబట్టి వారు దేవునికి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు దేవునికి ఇస్తున్నారు అంటే వాళ్ళకే దేవుడికి సంబంధం కలిగి ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఇస్తాము. దేవునితో సంబంధం లేకుండా నీవు ఇచ్చే కానుక దేవుడికి ఇష్టము లేదు. ఆదికాండం 22వ అధ్యాయంలోకి వస్తే కనుక దేవుడు అంటాడు అబ్రహాంతో, అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు నాకేం చేయమన్నాడు? ఆయన ఏం చేయమన్నాడు? దహన బలిగా ఏం చేయమన్నాడు? అర్పించమన్నాడు. వినండి, అబ్రహాము ఇంటిలో శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? ఒంటెల, ఆవుల, గొర్రెల, మేకల, పశువుల, పనివాళ్ళ, ఎలియాజర, శారమ్మ, ఎవరు అబ్రహాము ఇంటిలో దేవుడికి శ్రేష్టమైన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఎప్పుడు కోరుకున్నది ఏం కోరుకుంటారు చెప్పండి? శ్రేష్టమైనదే కోరుకుంటాడు. ఆయన అన్నాడు, మరి ఎప్పుడు దేవుడికి ఇచ్చిన ఏమి ఇవ్వాలో చెప్పమంటారా? శ్రేష్టమైందే దేవుడికి ఇవ్వాలటండి. ఎందుకు పాస్టర్ గారు శ్రేష్టమైందంటే, నేను మంచి మాట చెప్తాను, నీకు కూడా దేవుడు శ్రేష్టమైన వాటినే దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎలాగో చెప్తాను. నీకు ఇచ్చిన భార్య శ్రేష్టమైంది, నీకు ఇచ్చిన కుమార్తె శ్రేష్టమైంది, నీకు ఇచ్చిన కొడుకు శ్రేష్టమైంది. భార్యలారా, నీకు ఇచ్చిన భర్త శ్రేష్టమైన వాడు. భర్తలకు ఎలాగైతే శ్రేష్టమైన భార్యను అనుగ్రహించాడో, భార్యలారా మీకును శ్రేష్టమైన భర్తను దేవుడు అనుగ్రహించాడు. ఆ భర్త తప్ప నీ దగ్గర ఎవడో తట్టుకోలేడు. ఎవడు తట్టుకుంటాడో వాడినే దేవుడు నీకు జతగా శ్రేష్టమైన వాడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ దృష్టిలో వాళ్ళు ఒకవేళ శ్రేష్టమైనోడుగా అనిపించకపోవచ్చు గాక, నీకు ఏది కావాలో, ఎవరు కావాలో, ఎవరైతే బాగుంటుందో మరీ చెక్ చేసి దేవుడు నీకు అతన్ని అంటగట్టాడు. అతడి శ్రేష్టమైన భర్త. అబ్రహాము దేవుడు శ్రేష్టమైనది ఇచ్చాడండి. దేవుడు అబ్రహాముని శ్రేష్టమైనది అడిగాడండి. శ్రేష్టమైనది అడిగితే అబ్రహాము శారాతో అన్నాడు, శారా, నేను ఇస్సాకు వెళ్ళి మురొక్కి తిరిగి వస్తామన్నాడు. తీయండి 22:5 వచనం చదవండి. నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మురొక్కి మరలా మీ వద్దకు వచ్చేది. వినండి,
ఆరాధన, అర్పణ అనేవి రెండు జత ఎడ్లండి. మళ్ళీ చెప్తున్నాను, ఆరాధనకు వెళుతూ ఉన్నప్పుడు అర్పణతో వెళ్ళాలండి. అందుకనే అన్యులైనటువంటి జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి వాళ్ళు యూదుల ప్రకారంగా ఆరాధన చేయలేదండి. వాళ్ళు యూదుల దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క పద్ధతిలో ఆరాధన చేయలేదండి. జ్ఞానులు వచ్చి కానుకలు సమర్పించి వాళ్ళ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధన చేశారు. అంటే ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతిసారి అర్పణ అనేది దేవునికి ఇవ్వాలి. అది కట్టడా. అందుకే నా దేవుడు అన్నాడు, పురుషులు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు, ఇది నిత్యమైన కట్టడ అన్నాడు. ఏనండి, ఇప్పుడు ఈ ఆరాధన చేయడానికి వచ్చిన జ్ఞానులు అన్యులున్నారే, వాళ్ళు యూదులు కాదు, అన్యులున్నారే, వాళ్ళ అర్పణ బంగారమును, బోళమును, సాంబ్రాణి సమర్పించారు. ఇప్పటికీ వాళ్ళు ఆశీర్వాదకరంగానే ఉన్నారు. ఎందుకో చెప్పమంటారా? యేసయ్య పుట్టుక దినము గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా జ్ఞానులను దర్శించకుండా చెప్పకుండా మనం ఉండం. వాళ్ళు ప్రపంచానికి బైబిల్ గ్రంథములో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ధనం ఉండడం ఆశీర్వాదం కాదండి. దేవుడు హెచ్చిస్తే ఆశీర్వాదం వస్తుందండి. ఒకని కలిమి దేవుని చేత విస్తరించబడుతుందట. సో అబ్రహాముని అడిగాడు, శ్రేష్టమైంది ఇమ్మన్నాడు, ఇచ్చాడా లేదా? ఇందు మూలముగా నాకు అర్థమైంది ఏంటంటే, అబ్రహాము, నీ కుమారుని కన్నా, నేను ఇచ్చిన వాని కన్నా నువ్వు నన్ను ప్రేమిస్తావన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. ఇంకో విషయం చెప్పమంటారా? ఇస్సాకుతో అబ్రహాం సంతానం ఆగిపోలా. ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల మంది ఉంటే 600 కోట్ల మంది అబ్రహాం సంతానమే. ఒక్క వాగ్దాన పుత్రుని ఇవ్వడానికి ఇష్టపడితే 600 కోట్ల మంది సంతానాన్ని దేవుడు అబ్రహాము కడుపులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అది ఆశీర్వాదం. సరే, ఈ కోతకాల పండగ విషయంలో మనం ఎందుకు ఇవ్వాలి అంటే కనుక, దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. ఇప్పుడు వినండి, కోతకాల పండగలో మొదటి పంట చేతికొచ్చిన తరువాత, పంట కోసిన తర్వాత ఆ పంట పనను తీసుకుని వచ్చి దేవుని మందిరములో యాజకుని చేతిలో పెట్టాలి. తీయండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 9-10 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 9-10 వచనాలు. అందరు తీయాలి, బైబిల్ ఉన్నవాళ్ళు చదవండి. ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమునకు మనకిచ్చెను. కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధికి చెప్పి దాన్ని పెట్టి నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేళ్ళ విషయంలో నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషించవలెను. అరణ్యమండి, ఎడారండి, ఎడారిలో పంటలు వేసారండి. ఎడారిలో పంటలు ఎలా మొలుస్తాయండి? ఎవరు మొలిపించారండి? ఎడారి లాంటి జీవితంలో, ఎడారి లాంటి ప్రదేశంలో వారు పంటలు పండిస్తే ఆ పంటలు పండినటువంటి ఆ యొక్క పనను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టంటారు వాళ్ళు. అయ్యా,
బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించావు, ఈ దేశంలోకి మమ్మల్ని నడిపించావు. మేము పంట వేసుకున్నామయ్యా, ఈ పంటలో మొదటి పంట పన తీసుకొచ్చామయ్యా. ఇదిగో ఈ పన చూడయ్యా, ఇది ఏమిటనుకుంటున్నావు? నీవు మమ్మల్ని పోషించడానికి ఇచ్చిన పంట అయ్యా, మమ్మల్ని నిలబెట్టడానికి నువ్వు ఇచ్చిన పంట అయ్యా. ఇది మా కుటుంబ క్షేమం కొరకు ఇచ్చిన పంట అయ్యా, మా దేశం కొరకు నువ్వు ఇచ్చిన పంట అయ్యా, మా కుటుంబాలు ఆశీర్వదించబడడానికి నువ్వు ఇచ్చిన పంట అయ్యా. మేము మాత్రమే కాదయ్యా, మా చుట్టుపక్కల ఉన్నవారు, మా సేవకులు, పరదేశులు, మేమందరము కలిసి సంతోషించడానికి నువ్వు ఇచ్చిన పంట అయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే ఇది చూపించి, అదే కోతకాలపు పండగ. ఇది చెప్పేంత వరకు, ఇది చేసేంత వరకు వెన్నులు కానీ అప్పము కానీ పచ్చివని ఏది మంచిలు కూడా ముట్టుకోకూడదట. ముట్టుకోకుండా దేవుని సన్నిధిలో దాన్ని అర్పించి అల్లాడించాలట. ఇది ఒకరు ఇద్దరు చేయాల్సిన పని కాదు, దేశం దేశం మొత్తం ఏకముగా కూడి చేయాల్సిన కృతజ్ఞత పండగ కోతకాలపు పండగ అటండి. కోతకాలపు పండగ యొక్క పరమార్థం చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, ఏంటి కోతకాలపు పండగ అంటే, ఒక గింజ నాటిది, అది మరణిస్తే మొలకెత్తిన తరువాత ఆ మొలకెత్తిన మొక్క పెరిగి పెద్దదై పుష్పించి కాయలు కాసి ఫలిస్తుంది. అలాగే ప్రపంచములో మానవులందరి నిమిత్తమై ప్రథమ ఫలముగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి మానవుల పాపము నిమిత్తమై ఆయన కలువరి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఈ ప్రపంచములో ఉన్నందరికంటే ముందుగా ప్రథమ ఫలముగా ఆయన మొదట లేచాడు. తీయండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందితురో అలాగుననే క్రీస్తునందు అందరూ ఏం చేయబడతారట? ఆగండి, అందరికంటే ప్రథమ ఫలంగా మొట్టమొదటిగా ఎవరు లేచారట? అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ యేసయ్య సమాధి ఒక్కటే తెరవబడి ఉన్నది. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనుష్య జాతిలో, నరజాతిలో ప్రథమ ఫలముగా మరణమును జయించి మరణపు యొక్క ముళ్ళును వెరచి మరణముకు ఉన్నటువంటి బలమును పాపమును విరచి లేదు కాబట్టి, ఆయనలో ఎలాంటి పాపము లేదు కాబట్టి మరణాన్ని జయించి 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. పునరుద్ధానానికి తిరిగి బతకడానికి తేడా ఉంది. పునరుద్ధానం అంటే గనక మట్టి శరీరము కాస్త మహిమ శరీరంగా మార్చబడుతుంది. తిరిగి బ్రతకడం అంటే మట్టి శరీరంలోనే ఉంటాము, కానీ పోయిన జీవము మరలా వస్తుంది. అలాగూ వచ్చిన వాళ్ళు దొర్క, అలాగూ వచ్చిన వాడు ఐతుకు, అలాగూ వచ్చిన వాడు లాజరు, వీళ్ళందరూ కూడా అదే మట్టి శరీరంతో ఉన్నారు. పోయిన జీవాన్ని మరలా తిరిగి తీసుకుని వచ్చాడు, కానీ కొంతకాలం అయిన తర్వాత మరలా వాళ్ళు మరణించారు. కానీ నా యేసు ఒకసారి ఆ మరణమును జయించి లేచాడు. ఎప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు, ఎప్పటికీ సజీవంగానే ఉన్నాడు. నా యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సజీవుడిగానే ఉన్నాడు. ఆయన మరణము లేనివాడు, ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన అల్ఫా ఒమేగా ఉన్నాడు. ఆయన మరణము బంధించి ఉంచుట అసాధ్యమని పేతురు చెప్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడట. ఆయన ఒకటి, నా యేసయ్య ప్రథమ ఫలముగా లేచాడు. సత్యవాక్యం వల్ల నన్ను ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడు మనల్ని
కన్నాడు. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యందు విమోచన కొరకు కనిపెట్టుచు మూలుగుచున్నాము అంటాడు. ఒకటి, యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేచాడు. సత్యవాక్యం వల్ల మనము ప్రథమ ఫలముగా చేయబడ్డాము. ఆత్మ మొదటి ఫలము కూడా మనం పొందుకొని ఉన్నామని చెప్తూ ఉన్నాడు. సో దేవుని కోతకాల పండగ అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసిన దానిని ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనకు తిరిగి ఇస్తూ ఆయనకు స్తుతులు చెల్లించడమే కృతజ్ఞతా పండగ. కోతకాలపు పండగ యొక్క ఆశీర్వాదము మీకు, మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. కోతకాలపు పండగ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లో దేవుడికి తిరిగి నేను మనపూర్వకంగా నేను ఇస్తానన్న వాళ్ళందరినీ నా ప్రభు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అట్టి కృప మీ అందరికీ ప్రభు దయచేయునుగాక.